ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉపయోగపడే రోడ్డు త్రవ్వి వదిలేసిన కాంట్రాక్టర్ స్పందించని ఇంజనీర్లు వెంటనే గుంతలు పూడ్చాలి. కొత్త రోడ్డు కోసం అంచనాలు తయారు చేయాలి ఆదేశాలిచ్చిన కమిషనర్. బళ్ళారి చౌరస్తాలో జాతీయ రహదారికి చెందిన సర్వీస్ రోడ్డుపై చిన్నపాటి చెరువుల్లాగా పడ్డ గుంతల వల్ల పక్కనే ఉన్న దేవుని గుడికి ప్రమాదం పొంచుందని సమీప కాలనీ ప్రతినిధులు ఎన్ రవీంద్ర, ఏనుగుల పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఏ వెంకటేశ్వర్లు, ఎరిగినేని పుల్లారెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తెచ్చారు. సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రంతో పాటు నగరంలో ప్రమాదం పొంచి ఉన్న రోడ్ల గుంతల ఫోటోలను కమిషనర్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ప్రతినిధి బృందంలో మహమ్మద్ యూనస్, చలమారెడ్డి, సర్దార్ భాష, లక్ష్మణ్ గౌడ్, అన్వర్ భాష, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి వెంకటరమణ కాలనీ తర్వాత మంత్రి క్యాంప్ ఆఫీస్ వేసే రోడ్డు గురించి మేము కమిషనర్ గారిని కలిసినాం. ఈ రోజు కలిస్తే కమిషనర్ గారు అన్ని మేము చెప్పినవన్నీ విని బాగా మంచిగా స్పందించినారు. అది సగం రోడ్డు కాకుండా పూర్తి రోడ్డు వేస్తామని చెప్పారు. కాబట్టి కమిషనర్ గారికి కృతజ్ఞతలు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. సీతారామనగర్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ విషయమై ఫోటో సాక్ష్యాలు చూపించడం వల్ల ఈరోజు ఇమీడియట్ గా కమిషనర్ స్పందించారు. దాని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కమిషనర్ గారు ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. కాబట్టి ఆఫీసర్ కూడా నోట్ చేశారు. పూర్తి రోడ్ వేస్తామని తొందరగా పరిష్కరిస్తే మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి సీతారామనగర్ మీదుగా మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు 10 కాలనీలకు ఉపయోగపడడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కొరకు రోడ్డును వేయాలని 15 సంవత్సరాల కింద నిర్ణయించినారు. తాత్కాలిక రోడ్డు వేసినారు. ఆ రోడ్డును కూలగొట్టి కొత్త రోడ్డు వేస్తామని చెప్పి మొత్తం తొమ్మిది పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పాలకవర్గం పట్టించుకోలేదు. ఈ రోజు కమిషనర్ గారికి మేము ఈ ఫోటోలతో సహా ఆయన చూపిస్తే ఆశ్చర్యపోయాడు. పోయి వెంటనే ఇంజనీర్ ఆదేశాలు ఇచ్చారు. ఫస్ట్ శిథిలమైన రోడ్డే కాదు, పూర్తిగా బీటీ రోడ్డు, గుంతలమన్న రోడ్డు మొత్తం కూడా రోడ్డు వేసేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు.